ఢిల్లీకి వెళ్దాం. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఢిల్లీ చుట్టే తెలంగాణ రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి? సో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారితో మాట్లాడదాం. కృష్ణ, అసలు చెప్పండి, ఎందుకు తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చుట్టే తిరుగుతున్నాయి? సో ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారమే కావచ్చు, ఈ విమర్శల్లో వాస్తవం ఎంత? నవీన్, మీరు చెప్పినట్లుగా ఏదైతే బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పినప్పటికీ కూడా అది ఒక ప్రాంతీయ పార్టీగానే ఉంది, ప్రాంతీయ పార్టీగానే కార్యకలాపాలు చేస్తూ ఉంది. అంటే గతంలో మనం చూసాం, కేటీఆర్ కూడా చెప్పాడు హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ రాజకీయాలు కూడా చేస్తే ఎందుకు చేయకూడదని కూడా చెప్పినటువంటి ఆ పార్టీ నేతలు ఇప్పుడు అంటే జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైనా ఢిల్లీకి వస్తే వాళ్ళ పార్టీ నేతలు కలవడానికి ఢిల్లీకి వచ్చారని చెప్పొచ్చు. కానీ ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఢిల్లీకి వచ్చి ఇక్కడే మకాం వేసి, అంటే ఈ ఒక్కసారే కాదు, మీరు ఇందాక చెప్పినట్లుగా అమృత్ పథకం అనే కాదు, ఈ లఘుచర్ల పథకం కాదు, గతంలో కూడా చాలా సార్లు ఆయన ఢిల్లీకి వచ్చారు, ఇక్కడ చాలా రోజులు కూడా ఆయన మకాం వేశారు. అంటే ప్రతిపక్ష నేతల మాటల్లో చెప్పాలంటే అక్కడ రేవంత్ రెడ్డి గట్టిగా నొక్కినప్పుడల్లా బావమర్ది ఇక్కడ ఢిల్లీకి వచ్చి మకాం వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. గతంలో మనం చూసాం, మన ఎండీ గారు కూడా రాశారు, ఏదైతే వీకెండ్ కామెంట్ లో ఢిల్లీకి సంబంధించి ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవిత బెయిల్ కి సంబంధించి బావమర్ది ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి బీజేపీ నేతలతో వాళ్ళు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ కూడా రాబోతుందంటూ మొట్టమొదటిసారిగా మన ఎండీ గారే ఆ యొక్క వీకెండ్ కామెంట్ లో కూడా రాశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి బీజేపీ నేతలతో అందరితో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ఎండీ గారు చెప్పారు. ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది, మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కనుక మనం చూసుకుంటే అక్కడ ఏదైతే ఫార్ములా రేస్ కు సంబంధించి తర్వాత కాళేశ్వరం సంబంధించి ఇంకా అక్కడ విచారణ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే బావమర్దులు అనేక సార్లు ఢిల్లీకి వస్తున్నారు, అనేక సార్లు ఇక్కడ మంత్రాలు జరుపుతున్నారు. పైకి మాత్రం ఏదో కాన్స్టిట్యూషన్లకు సంబంధించినటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మేము ఫిర్యాదు చేస్తున్నాం, అక్కడ జరుగుతున్న అవినీతి మీద ఫిర్యాదు చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పారు కదా, ఇందాక మనోహర్ లాల్ ఖట్టర్ని కలవడానికి అమృత్ పథకానికి సంబంధించి కేటీఆర్ ఢిల్లీకి వచ్చారని. కానీ కేటీఆర్ కి అక్కడ శృంగభంగం జరిగింది. కేటీఆర్ ఆ రోజు అసలు మనోహర్ లాల్ ఖట్టర్నే కలవలేదు అనేది మనకి విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి వార్త. ఏమంటే అందులో మొదటిగా వాళ్ళు ఎంపీలు మాత్రమే మనోహర్ లాల్ ఖట్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఎంపీలు మాత్రం కలవటానికి. ఎందుకు కలవటాలంటే ఈ విధంగా కొన్ని ఇష్యూస్ మీ దృష్టికి తీసుకురావాలి అమృత్ పథకానికి సంబంధించినప్పుడు అన్నప్పుడు వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా వచ్చారు. కానీ మనోహర్ లాల్ ఖట్టర్ చాలా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఎంపీలు కాబట్టి మిమ్మల్ని కలవటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక మాజీ మంత్రి ఒక పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి కలిసేటప్పుడు దానికి కూడా మీరు ప్రాపర్ గా అపాయింట్మెంట్ తీసుకోవాలి, కాబట్టి ఆయన మేము అలో చేయమన్నప్పుడు ఆయన విజిటింగ్ రూమ్ లోనే కూర్చోబెట్టి మిగతా ఎంపీలు మాత్రం కూర్చొని వాళ్ళు ఆ యొక్క మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటకు రాలేదు. సో మొత్తానికైతే ఏదో జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనకి అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా అవి. తర్వాత మీరన్నట్లుగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన అడ్డా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఏదైతే ఫార్ములా రేస్ కు సంబంధించి 17A అనుమతి కోసం గవర్నర్ ని మేము అడిగాము, కానీ 2 వారాలైనా కూడా అనుమతి రాలేదు. మరి ఇక్కడ ఢిల్లీకి వచ్చి కేటీఆర్ కూర్చున్నాడు, మరి దీనిలో ఏం మతలం ఉందో కూడా అర్థం కావటం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నేతలు పదే ఢిల్లీకి రావటం, ఇక్కడ వారాల తరబడి తెష్టవేయటం, ఆ తర్వాత అక్కడికి వెళ్లి మళ్ళీ ఇది చేయటం, ఏదో ఒక నెపంతో ఢిల్లీకి రావటం, ఇక్కడ అందరినీ కలవటం అన్నది మాత్రం కొంత చర్చనీయాంశంగానే మారుతుందన్నది ఇక్కడ రాజకీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో కవిత బెయిల్ కి సంబంధించిన వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించిన వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ఇప్పుడు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు కేటీఆర్. ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి గవర్నర్ అక్కడ అనుమతిస్తారా లేదా, తర్వాత మిగతా సంబంధించినటువంటి కమిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్ల యొక్క విచారణ పురోగతి ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా చూడాలి. సో వాటి భవిష్యత్తులో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన జరిగే నిర్ణయాలను బట్టి కేటీఆర్ యొక్క ఢిల్లీ టూర్లు ఎంత విజయవంతమైనాయి, ఆయన ఎవరెవరిని కలిసి ఉంటారు అన్న దానిపైన అయితే మనం ఒక నిర్ణయానికి రావచ్చని చెప్పొచ్చు.